మన ఈ రెండు జిల్లాలు కలిపి సుమారు 50,000 మందికి పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే వాటిని రద్దు చేస్తారా? అంటే జనాభా లేని అమరావతి దేనికంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే 50,000 మంది ఇళ్ళు కనుక అక్కడ నిర్మాణం చేసుకుంటే కనుక సుమారు 1,50,000 పైబడి జనాభా అక్కడ వస్తారు అక్కడికి. అది కదా అమరావతి అంటే, అది కదా క్యాపిటల్ అంటే. జనాలు లేని క్యాపిటల్ దేనికండి? ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ అంటున్నారు, ఎకరాలు రైతుల నుంచి దోచుకుంటున్నారు, ఎకరాలు పెద్ద ఒక చదువుల కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలు తప్ప ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చిందని చెప్పారండి మీరు ఏమన్నా? ఏది విట్ కాలేజీలు ఎస్ఆర్ఎంలు కాలేజీలు అంటే పిల్లలు ఎంత దూరం ఉన్నా కూడా వెళ్తారు బ్రాండ్ ఉన్న కాలేజీలకి. మీరు ఎందుకు ఏ కంపెనీ కూడా తీసుకురావట్లేదు? మీరేదని చెప్పుకునే హెరిటేజ్ కంపెనీ అక్కడ పెట్టచ్చు కదా అమరావతిలో. ఈ లూలు మాల్కి, టీసీఎస్లకి, ఐటీ కంపెనీలకి వైజాగ్లో మీరు స్థలాలు ఇస్తారు కదా, వాళ్ళందరూ అమరావతిలో పెట్టించచ్చు కదా మీరు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు వస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనేగా మీరు చేస్తుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనేగా మీరు చేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి దాన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మన రాజధానితో పోటీ పడుతుందని చెప్పన్నారు ఆయన. మీరు చేస్తున్న పని కూడా అదే కదా ఈరోజు చేస్తుంది. మీరు అమరావతిని మోసం చేయట్లేదు. మరి మీరు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ వైజాగ్లో మీకు అవకాశం కల్పిస్తుంటే వాళ్ళకి అమరావతిలో ఎందుకు మీరు నిర్మాణం చేపట్టట్లేదు? మీరు వాళ్ళందరికీ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఖర్చులు చూసుకుంటే కనుక భారీ అంచనాలు, గతంలో కంటే కూడా అంచనాలు పెంచేసి అదే కంపెనీలకి కాంట్రాక్టులు ఇస్తుంటే అసలు ఎంత దారుణంగా నిస్సిగ్గుగా అవినీతి నది నిస్సిగ్గుగా చేస్తున్నారు వీళ్ళు. ఎవరు కూడా ఎక్కడ కూడా తడపడట్లేదు. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి 11,000 మొదలు 14,000 వరకు ఇచ్చేస్తున్నారు. మీరు హైదరాబాదు ఏదైతే బాగా డెవలప్డ్ సిటీలో మీరు కోకాపేటో ఇప్పుడు 100 కోట్లకి 150 కోట్లకి స్థలాలు అమ్ముతున్నారే, అక్కడ అపార్ట్మెంట్ మనం ఎస్ఎఫ్టీ కొనుక్కుంటే స్థలంతో కలిపి 8,000, 9,000, 10,000. కానీ నిర్మాణానికి 11,000 రూపాయలు వీళ్ళు వ్యయం ఖర్చు చేస్తున్నారంటే ఎంత దోచుకుంటున్నారు అమరావతి పేరు చెప్పి, ఎంత దోచుకుంటున్నారు. ఇప్పుడు సుమారు 47,000 కోట్లు అప్పు చేశారు అమరావతి పేరుతో. 47,000 కోట్లు. ఏమన్నా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా? ఈ 47,000 కోట్లలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి ఇప్పటికే 5,000 కోట్లు ఇచ్చేయడం, మళ్ళీ వెనకటి దొడ్డిదారి నుంచి వీళ్ళు తీసేసుకోవడం. 5,000 కోట్ల పైన ఇప్పటికే తీసేసుకున్నారు. వీళ్ళకి రాజధాని కంటే కూడా అవినీతి ముఖ్యమైపోయింది ఈరోజు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం రారని తెలిసిపోయి ఉన్నన్నాడు దండుకుందామని చెప్పని వాళ్ళందరికీ భయం. నేను అసెంబ్లీలో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎంత భయం వచ్చింది తెలుసా మీకు? 2029లో మళ్ళీ అతను వస్తాడేమో అని చెప్పని నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మంత్రులు కానీ అందరూ కూడా అతను వచ్చేస్తాడు, నాకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మీరు చేసే తప్పులు, మీరు చేసే పాపాలు ప్రజలు చూడట్లేదా? ఒకసారంటే మోసపోయారు ప్రజలు, మాటికి మోసపోరు. తప్పకుండా 2029 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మీరు చేసే అవినీతులను కూడా ఎంక్వైరీ చేయడం ఖాయం.